చీకటి పడితే చాలు ఓరుగల్లులోని ఆ కాలనీ మొత్తం షేక్ అవుతోంది. ఎవరు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తారో, ఎవరు ఇంట్లోకి దూరి న్యూసెన్స్ క్రియేట్ చేస్తారోనని జనమంతా వణికిపోతున్నారు. అసలు వాళ్ళ భయానికి రీజన్ ఏంటి? జనమంతా టెన్షన్ పడుతుంటే కాకీలేం చేస్తున్నారు? వరంగల్ లక్ష్మీ టౌన్షిప్ లో గంజాయి మూక వీరంగమిది. చీకటి పడితే చాలు గంజాయి తీసుకోవడం, ఆ మత్తులో బీభత్సం క్రియేట్ చేస్తున్నారు. వీళ్ల న్యూసెన్స్ తో కాలనీ వాసులంతా ఇబ్బంది పడుతున్నారు. అదే విషయాన్ని ప్రెసిడెంట్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గంజాయి బ్యాచ్ ని మందలించారాయన. అది మనసులో పెట్టుకున్న మత్తు ముఠా సభ్యులు రాత్రి దాడికి యత్నించారు. గేట్ కి లాక్ వేసి ఉండడంతో గోడ దూకిన యువకుడు గొడ్డలితో తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. అది పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు మళ్లీ అదే ఇంటికి వచ్చాడు. ఈసారి గేట్ తనే తీసుకున్నాడు. వెంట తీసుకొచ్చిన బండరాయితో తలుపుల్ని ధ్వంసం చేయబోయాడు. ఊహించని పరిణామంతో కుటుంబ సభ్యులు వణికిపోయారు. మత్తులో వాళ్లేం చేస్తున్నారో, ఏం చేయబోతున్నారో అర్థం కాని పరిస్థితి. కాలనీ వాసుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మత్తు ముఠా భరతం పట్టేందుకు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించే పనిలో పడ్డారు. పోకిరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, లక్ష్మీ టౌన్షిప్ ఏరియాలో రాత్రివేళ పెట్రోలింగ్ మరింత పెంచాలని విజ్ఞప్తి చేశారు.